బాగున్నారండి. ఈరోజు మనం అయితే వంకాయ కూర వండుకుందాం. ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ కూర. ఇప్పుడు చూసేద్దామండి ఎలా వండాలనేది. నేను వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక్క టమాటా తీసుకున్నాను. ఒక టమాటా అయితే సరిపోద్దండి. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు నీటిలో ఇలా చీరికలు చేసి నాలుగు భాగాల కింద చేసండి ఇలా కోయాలన్నమాట. మా వంకాయకి పుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి. ఫస్ట్ పుచ్చులు ఉంటే చాలా కష్టం అన్నమాట, తినలేము ఇంకా కూర. ఇలా చూసుకున్న తర్వాత కోసేసి ఉప్పు నీటిలో వేసేసుకుందామండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఒలిసి పక్కన పెట్టుకున్నానండి, అవి కూడా కోసేస్తాను. ఇది అయితే మిక్సీలో మనం పేస్ట్ లాగా వేయట్లేదండి, నేను ముక్కలతోటి వండుతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి వండి చూడండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నాకు. చూసారా, ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కొయ్యాలి కదా, మళ్ళీ నీళ్ళు వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కోద్దామండి. ఉల్లిపాయలు ఎలా అంటే నేను దీంతో వస్తానండి. ఇది కట్టర్ బాగుంటుందండి. ఉల్లిపాయలు చక్కగా తెగుతాయి. మనకి ఎంత చిన్న ముక్క కావాలంటే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మా తమ్ముడు గారు అబ్బాయి తెచ్చి ఇచ్చాడు నాకు. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోయడానికి. చూసారా, చాలా ఫాస్ట్గా కొయ్యొచ్చు అనమాట. అదే చాకుతోటి అయితే ఇంత చిన్నగా కొయ్యలేను నేను. చిన్న ముక్కలు కావాలన్నప్పుడు ఇలాగే దీంతోనే కట్ చేస్తాను. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. ఇప్పుడు టమాటా కూడా కోసేసుకుందాం. టమాటా కూడా చిన్న ముక్కలు కోసుకుందామండి. ఇలా ముక్కలు కోసేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలి. సరే, ఆ వంకాయలకి ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి అన్నమాట. సడన్గా కారం అయిపోయిందండి. కూరకు సరిపడగా లేదు. మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి కారం తీసాను. నేను ఆడించిన కారం ఫ్రిడ్జ్లో పెడేస్తాను అన్నమాట. సంవత్సరానికి మనకి సరిపోద్ది. కావలసినప్పుడు ఇలా కొంచెం ఒక డబ్బాలో తీసుకుంటాను. సంవత్సరం కూడా మనకు కొత్త కారంలో ఉంటుంది అనమాట, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేద్దామండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోద్ది. నేను పెద్ద స్పూన్ తోటి వేసిన వల్ల సరిపోద్ది. పసుపు, ఉప్పు. ఇందులోనే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను. లాలిక్కాయలు అన్నీ ఆ పౌడర్ వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం ఫ్రిడ్జ్లో పెట్టాను, అల్లం వెల్లుల్లి, అందుకే కొంచెం గట్టిగా అయింది. ఇలా కలిపేయాలన్నమాట అండి. అంటే కారం, ఉప్పు, మొత్తం ఉల్లిపాయ అన్నీ కలుపుతుంది అనమాట. మనం వంకాయలో స్టఫ్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఒక్కొక్క వంకాయ తీసుకుని, సరే అలాగా కలిపేసింది. మనకి కొంచెం పలచగానే అవుతుంది ఇదండి. ఒక్కొక్క వంకాయ తీసుకుని చాలా జాగ్రత్తగా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అలా ఉంటుంది అన్నమాట వంకాయ కూర అంటే. ఇలాగా స్టఫింగ్ చేయాలన్నమాట. కొంచెం దగ్గరికి నొక్కాలంటే మనం పేస్ట్ చేయలేదు కాబట్టి ఉల్లిపాయ ఇది బయటికి రాకుండా, బయటికి రాదు సామాన్యంగాని, కొంచెం నొక్కామనుకోండి ఇంకా ఉల్లిపాయ అయితే బయటికి రాదనమాట మనం వేపుకుండేటప్పుడు కూడా.
మొత్తం వంకాయలన్నీ ఇలాగ తయారు చేసేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా వండి చూడండి. కుక్కర్లో వండండి, చక్కగా ఉడికినాయి. వంకాయలు కూడా లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి. ఇంకా మిగిలిపోయింది కదా, మనం కూరలో వేసేద్దాం. గ్రేవీ కింద ఉంటుంది అనమాట. నేను చూసేలా ఎలా సర్దాను. చాలా బాగున్నాయి కదండి చూడడానికి. కలరు, వంకాయ కలర్ ఎంత బాగుంటుందో కదండి. ఈ కలర్ చీర కూడా నాకు చాలా ఇష్టం అనమాట. వంగపండు రంగు అంటే, దీన్ని వంగపండు రంగు అంటారు కదా చీర. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. నేను ఆయిల్ ఎక్కువ వాడను, మీకు తెలుసు కదా. నేను చాలా తక్కువ వేస్తాను అనమాట. ఎక్కువ నీసు కూరలకి అయితే వేస్తాను తప్ప మామూలు కూరలకు చాలా తక్కువ వేస్తాను. అయినా కానీ ఇప్పుడు వంకాయ కూర కొంచెం ఎక్కువే పడుతుందండి. చూడండి, కొంచెం ఎక్కువే వేసాను. అంటే వంకాయ మగ్గాలి కదండి మరి, అందుకని. అది పెద్ద ఎక్కువేం కాదు. అయితే ఆయిల్ తినకూడదండి, అందుకే నేను చాలా తక్కువ వేస్తాను. నూనె కాగిందండి. ఇలాగా ఒక్క వంకాయ ఇలాగా మనం ఈ నూనెలో ఇలా పేర్చేయాలన్నమాట. ఇలా పేర్చేసిన తర్వాత ఒక్కసేపు అలా వదిలేద్దామండి. ఇట్లా చిన్న మంట మీద చక్కగా మగ్గుతుంది అన్నమాట వంకాయ. చూడండి, అడుగుని కలర్ మారింది వంకాయలు. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేద్దాం. ఇవి కూడా ఇంకా సేపు మగ్గనిద్దామండి. రెండు వంకాయ వేపుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇదండి, నేను మూత అయితే సరి పెట్టలేదు, చూసారా మగ్గుతుందని. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ మొత్తం ఉండదు కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది కూడా కాసేపు మగ్గాలండి. ఉల్లిపాయ అంతా మగ్గాలన్నమాట. మళ్ళీ మూత అలాగే పెట్టాను నేను. చూడండి, ఇప్పుడు మగ్గింది కదండి ఉల్లిపాయ. మనం ఉల్లిపాయ మసాలా ముద్ద వేసాం కదా, అది కూడా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము. ఎక్కువ నీళ్ళు అయితే పట్టవండి, చాలా తక్కువ పడతాయి. ఎంచేదంటే వంకాయ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను విజిల్తో సహా మామూలుగా మూత అయితే బిగించేసానండి. ఇప్పుడు ఒక 2 విజిల్లు వేయించుకుందామండి. 3 అనుకున్నాను కానీ 2 విజిల్లు అయితే సరిపోయింది. ఇదిగోండి, కలర్ ఎంత బాగుంది చూసారా. మా కారం కలర్ అనమాట, అది సూపర్ ఉంటుంది. ఇదిగోండి, వంకాయ అయితే ఉడికిపోయిందండి. మనం భోజనం అయితే చేసేద్దాం. గ్రేవీ కూడా చాలా బాగుందండి. ఉల్లిపాయ మనం ముక్కలు వేసుకున్నాం కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపరు. వంకాయ చక్కగా ఉడికింది. మీరు ఇలా వండి చూడండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.